స్వామి, నేను బావ ఒకటి కావాలి. బావలో ఈ పెళ్ళి అనుమానం త్వరగా పోయేలా దీవించు స్వామి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది భూమి. ఈలోపు హారతిచ్చి కళ్ళకద్దుకొని హాల్లోకి వస్తుంది. ఇక బయలుదేరదామా అని చెప్పేసి భూమిని గగన్ అంటాడు. వెళ్దాం బావా అని చెప్పేసి ఇక చిరచంద్ర దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కోసమని వెళ్తుంది. కాళ్ళు మొక్కుతున్న సమయంలో శరత్చంద్ర అలా పక్కకి వెళ్ళిపోతాడు. నాన్న, నా పుట్టిల్లు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏదో ఒక రోజు నన్ను కూతురుగా నువ్వు అంగీకరించి మళ్ళీ నా ఇంటికి వచ్చి నీ కూతురుగా నన్ను ఇక్కడ తీసుకొస్తావని నమ్మకంతో తిరిగి మళ్ళీ మెట్టినింటికి వెళ్తున్నాను నాన్న. ఇప్పటికీ నీ ఆశీర్వాదన నాకు ఉండాలని, ఆ అమ్మ ఆశీర్వాదన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న అని చెప్పేసి అలా శరత్చంద్ర నిలబడ్డ దగ్గర అలా మొక్కి భూమి బయటకు వస్తుంది. ఈలోపు నక్షత్ర, చెర్రి అందరు కలిసి హాల్లో ఉంటారు. ఇక వెళ్తున్నామని చెప్పేసి అంటుండగా అప్పుడు చెర్రి, చాలా సంతోషంగా ఉంది భూమి. ఎన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరో కొత్త ఎత్తు. ఎంత సంతోషంగా ఉందంటే ఇంట్లో ఇన్ని రోజులు పండగలా జరిగిపోయింది. మీరు వెళ్తున్నారు కదా, చాలా బోరు కొట్టేస్తుంది అని చెర్రి అంటూ ఉంటాడు. అంతేకాదు, అతి త్వరలో కూడా నువ్వు ఒక మంచి శుభవార్త చెప్పాలి. ఓ, వైనాట్ భూమి, మీ చెల్లి నాకు కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి అనే విధంగా జోక్ చేస్తూ ఉంటాడు చెర్రి. నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఈలోపు అపూర్వ దగ్గరికి భూమి వెళ్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా మా నాన్న మనసును చెడగొట్టి నన్ను దూరం చేయాలని నువ్వు ఆలోచిస్తే నీ బండారం నా చేతిలో ఉందని మర్చిపోకు అపూర్వ. ఎందుకంటే నీ పిచ్చి వేషాలే రేపు నిన్ను చావు దాకా తీసుకెళ్తాయి. మళ్ళీ ఇదే విషయం చెప్తున్నా, గుర్తు చేస్తున్నా అని వార్నింగ్ ఇస్తుంది. సరే వెళ్దామా అని చెప్పేసి గగన్ అంటాడు. ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఈలోపు కారులో వస్తుండగా కారు ఒక్కసారిగా సడన్గా బ్రేక్ వేస్తాడు గగన్. ఇక కారు ఒక దగ్గర ఆపిన తర్వాత భూమికి చాలా దూపవుతూ ఉంటుంది. అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతుండగా కారులో నుంచి భూమి ఇక కారులో ఫోన్ పెట్టి ఆ కొబ్బరి బొండాల దగ్గరికి వెళ్తుంది. ఈలోపు వెంటనే బిందు, శివ ఇద్దరు కలిసి ఒక దగ్గరికి వెళ్తారు. అక్కడ తన ప్రేమను వ్యక్తపరచడానికి ఒకరికొకరు మాట్లాడుకుంటారు. మరోవైపు ఎలాగైనా ఈ విషయం భూమక్కకు చెప్పాలని చెప్పేసి శివ వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు. భూమి వెంటనే ఫోన్ కారులో పెడుతుంది కదా గగన్, ఆ నెంబర్ అదే ఫోన్తో పాటుగా ఫోన్లో నెంబర్ పడుతుంది. ఆ నెంబర్ మీద శివ అని పడుతుంది. ఇక వెంటనే ఆ ఫోన్ను చూస్తాడు. ఇక భూమిని పిలవబోతుండగా శివెందుకు ఫోన్ చేసినట్టు, అసలు శివ భూమికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు శివ హలో అక్క అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. శివ ఏంటి భూమికి ఫోన్ చేసి ఏదో మాట్లాడాలి అర్జెంటుగా అంటున్నాడు, ఏమై ఉంటుంది అని ఈ విధంగా అంటుండగా, ఏంటక్క నేను ఇంత చెప్పినా నువ్వు సైలెంట్గా ఉన్నావు, నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఓ, బావ పక్కనే ఉన్నాడా? ఏం లేదక్క, నేను నా పర్సనల్ విషయం చెప్పడానికి నీ కాల్ చేశానక్క అని విధంగా శివ భూమి అనుకొని గగన్తో చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ శివ ఉన్ను ఇక భూమి సంత అక్క తమ్ముడని ఇక్కడ బిందుకు తెలుసు. అక్క, ఇప్పుడు మనిద్దరం ఇక ఆంటీ వాళ్ళ ఇంట్లో తెలియదు, బావ కూడా తెలియదు. ఎందుకంటే నేను ఆ ఇంట్లో చేరడానికి ఒక కారణం నువ్వే అక్క. మనిద్దరం తోడబుట్టకపోయినా తోడబుట్టిన ఒకే ఇంట్లో కలిసి పెరిగామక్క. అంతేకాకుండా నువ్వు నన్ను చాలా ప్రేమగా ఆప్యాయంగా పెంచుకున్నావు. అంతేకాకుండా మన అమ్మ నాన్న కూడా ఒకరే కదక్క. అలాంటప్పుడు నీ ప్రేమ నా ప్రేమ అని వేరే దూరం పెట్టకుండా నా మనసులో మాట చెప్పడానికి ధైర్యం చేసి నీకు ఫోన్ చేశానక్క అని చెప్పేసి గగన్కి భూమి గురించి అన్ని నిజాలు చెప్పేసరికి కోపంతో భూమి అక్కడ కొబ్బరి బొండాలు తీసుకుంటుండగా
కోపంగా చూస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఫోన్ చేశానంటే అసలు విషయం ఏంటంటే అని ఈ విధంగా నాన్స్తూ ఉంటాడు. సరే అక్క, నా మనసులో మాట నీకు చెప్పాలి. ఏం లేదక్క, నేను ఇక్కడ బిందుతో కలిసి ఉన్నాను. నా మనసులో మాట నీకు ఎందుకు చెప్తున్నానంటే నేను నేను అని ఈ విధంగా నాన్స్తూ ఉంటాడు. సరే అక్క, ఇప్పుడు చెప్పకుండా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఏం లేదక్క, నేను పూర్ణిని ప్రేమిస్తున్నాను అని చెప్పేసేసరికి ఇక ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. పూర్ణికి ఈ విషయం తెలియదు. ఈ విషయం చెప్పడానికి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నాకు రోడ్డు మీద తిరుగుతున్న నన్ను బావ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే ప్రేమ పంచుతున్నాడు. ఆ ఇంటికి ఏకంగా నేను కన్నం వేశాను. ఆ ఇంట్లో అమ్మాయిని ప్రేమించాడు. అంతేకాకుండా ఇక నేను పెళ్లి చేసుకుంటానంటే ఎవరు ఒప్పుకోరక్క. అందుకే ఈ విషయం నీకు చెప్తున్నాను. బావకి ఈ విషయం చెప్తే బావ ఎలా రియాక్షన్ అవుతాడని తెలియకుండా భయంతో నీకు చెప్తున్నానక్క. సరే అక్క, ఉంటానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఈలోపు గగని మాటలు విని షాక్లో ఉండిపోతాడు. బావా, నేను తాగలనా, నీకు కూడా తీసుకొచ్చాను అని చెప్పేసి ఒకే కొబ్బరి బొండలో 2 స్ట్రాలు వేసుకొని వస్తుంది. ఇక వెంటనే భూమిని కోపంగా చూస్తాడు. చేతిలో కొబ్బరి బొండం పెట్టేసరికి నేలకు విసిరి కొట్టి స్పీడ్న డ్రైవింగ్ చేసుకొని వెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా కారు ఆపేస్తాడు. లోపలికి వెళ్ళి శివాని గట్టిగా పిలుస్తుండగా శివ బయటకు వస్తాడు. ఒక్కసారిగా శివ చెంప పగుల కొట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమైందిరా, శివని ఎందుకు కొడుతున్నావురా అని శారద అడుగుతుంటుంది. ఎందుకా, అసలు నిజం తెలిస్తే ఒక్క నిమిషం ఆలోచించకుండా వీణ్ణి భూమిని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తావమ్మా అని అంటుండగా, ఏం మాట్లాడుతున్నావురా, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. ఏంటా, ఈ శివ ఎవరో కాదు, ఆ భూమి తమ్ముడు. కావాలని నాటకమాడి మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది అనేసరికి శారద అటు పూని షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటుండగా, అవునమ్మా, అంతేకాదు వీడు ఫోన్లో ఏం చెప్పాడో కూడా నేను చెప్పానా అని ఈ విధంగా అంటుండగా, ఏం చెప్పాడ్రా, మన పూర్ణిని ప్రేమిస్తున్నాడట, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి భారీ డైలాగ్ కొడుతున్నాడు. వీడు మన ఇంట్లో ఉండడమే కాకుండా నా ఇంట్లో నా చెల్లెలికి ఏకంగా కన్నం వేశాడు. అసలు మీ కుటుంబం అంతా ఇంతేనా? నువ్వు అసలు శరత్చంద్ర కూతురువేనా? ఒక తల్లి పిల్లమని చెప్పేసి అంటున్నారే, అసలు నువ్వు భూమివేనా, శరత్చంద్ర కూతురువేనా, శోభచంద్ర కూతురువేనా, లేకపోతే వాళ్ళ కూతుర్ని చంపి ఆ స్థానంలో నువ్వొచ్చావా అని భూమి మీద అనుమానం పడుతూ ఉంటాడు. లేదు బావా, నువ్వు పొరపాటు పడుతున్నావు. శివ నా తమ్ముడే. చిన్నప్పుడే నన్ను ఇక నువ్వే కదా బావా వదిలేసావు. ఆ టైంలో నా ప్రాణాన్ని కాపాడారు ఆ కుటుంబంలో పెరిగి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నేను ఎవరో కాదు బావా, సిరిసిరి మువ్వన్ అని ఈ విధంగా అంటుండగా, ఏంటి సిరిసిరి మువ్వ అని చెప్పేసి అనేసరికి నమ్మేస్తా అనుకుంటున్నావా అని అంటుండగా, లేదు బావా, నాకు ఇష్టమైన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎవరో కాదు, సిరిసిరి మువ్వను అనే విధంగా అంటుండగా, ఎన్ని కథలు చెప్తావు? ఆ రోజు నేను తాళి కట్టముందుకే తాళి కట్టినావు అని చెప్పేసి ఏకంగా నాకు భార్యవి నా తల మీద కూర్చొని ఇక నీ ఇష్టరాజ్యాన్ని పాలిస్తున్నావు. ఇప్పుడు తప్పిపోయిన నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నా సిరిసిర మువ్వ అని నువ్వే అనుకుంటున్నావా? నేను ఎర్రిపప్పని అనుకుంటున్నావా? నమ్ముతాంటే చెప్తాను అనుకుంటున్నావా? అసలు ఇద్దరికి ఈ ఇంట్లో స్థానమే లేదు. ఈ ఇంట్లో నుంచి నీవు నీ తమ్ముని తీసుకొని బయటికి వెళ్ళండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి గదిలోకి వెళ్తాడు. మరి భూమి శివని తీసుకొని బయటికి వెళ్ళిపోతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి.